పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట చేసిన దాడులు పాకిస్తాన్కు తీవ్ర నష్టం కలిగించాయి. 7న భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట ఖచ్చితమైన దాడులు చేసింది. ఈ ఆపరేషన్ ఏప్రిల్ 22, 2025న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా జరిగింది. ఈ దాడిలో 26 మంది, అందులో ఒక నేపాలీ పౌరుడు మరణించారు. ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళం పాకిస్తాన్లోని కీలక సైనిక స్థావరాలను, రాడార్ యూనిట్లను, గగనతల రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడులు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలలో గణనీయమైన బలహీనతలను బయటపెట్టాయి. మిలిటరీ ఏవియేషన్ నిపుణుడు టామ్ కూపర్ ప్రకారం భారత్ యొక్క ఖచ్చితమైన దాడులు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలోని సర్గోదా సమీపంలో ఉన్న కిరానా హిల్స్లోని న్యూక్లియర్ ఆయుధాల బంకర్లను లక్ష్యంగా చేసుకున్నాయి. శాటిలైట్ చిత్రాలు ఈ దాడులలో బంకర్ల ప్రవేశ నిష్క్రమణ మార్గాలు ధ్వంసమైనట్టు నిర్ధారించాయి. ఈ ప్రాంతం పాకిస్తాన్ నజీర్ క్షిపణి వంటి యుద్ధభూమి కోసం రూపొందించిన వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధాల అభివృద్ధికి సంబంధించినదని నమ్ముతారు. ఈ దాడులు పాకిస్తాన్ సైన్యం తమ న్యూక్లియర్ ఆయుధాల వద్దకు చేరుకోలేని పరిస్థితిని సృష్టించాయని, దీంతో వారి అణు ఆయుధ రక్షణ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడిందని కూపర్ విశ్లేషించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత వైమానిక దళం రావల్పిండిలోని నూర్ ఖాన్ బేస్, సింధులోన్ సుఖూర్, పంజాబ్లోని రహీం యార్ ఖాన్ ఎయిర్ స్టేస్లతో సహా పాకిస్తాన్ వైమానిక దళం 8 కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. శాటిలైట్ చిత్రాలు నూర్ ఖాన్లోని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, సుఖూర్లో ఒక భవనం పూర్తిగా ధ్వంసమైనట్టు చూపించాయి. రహీం యార్ ఖాన్ ఎయిర్వేస్ రన్వేలో భారీ గుండ్లు ఏర్పడ్డాయి. దీంతో ఈ బేస్లు తాత్కాలికంగా నిరుపయోగంగా మారాయి. అదనంగా పస్రూర్, సియాల్కోట్, చునియన్ మరియు లాహోర్లోని రాడార్ మరియు రక్షణ స్థావరాలపై కూడా ఖచ్చితమైన క్షిపణులతో దాడులు జరిగాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో భారత భూభాగంపై దాడులు చేసేందుకు ప్రయత్నించింది. కానీ భారత రక్షణ వ్యవస్థలు వీటిని సమర్థవంతంగా నిరోధించాయి. పాకిస్తాన్ యొక్క గగనతల రక్షణ వ్యవస్థలు విఫలమవటం దీని యొక్క స్పష్టమైన ఉదాహరణ. ఈ దాడులు పాకిస్తాన్ యొక్క అణు ఆయుధ బెదిరింపు వ్యూహాన్ని నీరుగార్చాయి. భారత సైనిక సామర్థ్యం దాని అణు బ్లాక్మెయిల్ను సహించబోము అనే స్పష్టమైన సందేశాన్ని పంపాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 13న పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్లో సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ భారత్ యొక్క కొత్త సాధారణ స్థితిని సూచిస్తోంది అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన వైఖరిని ప్రకటించారు. ఈ దాడులు పాకిస్తాన్ వైమానిక దళ స్థావరాలలో దాదాపు 20% నష్టాన్ని కలిగించాయని, 11 మంది సైనిక సిబ్బంది మరణించారని, 78 మంది గాయపడ్డారని పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించింది. ఈ దాడులు పాకిస్తాన్కు రక్షణాత్మక స్థితిలోకి నెట్టివేశాయి. మే 10 నాటికి అమెరికా మధ్యవర్తిత్వంతో ఒక ఆపసోపాల సంధి ఏర్పడింది. అయితే కిరానా హిల్స్లో న్యూక్లియర్ స్థావరాలపై దాడి జరిగిందని ఊహాగానాలను భారత వైమానిక దళ అధికారి ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఖండించారు. మేము కిరానా హిల్స్ను లక్ష్యంగా చేసుకోలేదు అని స్పష్టం చేశారు. ఇంకా స్పష్టంగా చూసుకుంటే పాక్ మిలిటరీకి కుంభస్థలం వంటిది రావల్పిండి సమీపంలోని చక్లాలా స్థావరం. ఇక్కడి ఆర్మీ చీఫ్ ప్రధాన కార్యాలయంతో పాటు వాయుసేన బేస్ కూడా ఉంది. దీనికి అత్యంత సమీపంలోనే కీలకమైన న్యూక్లియర్ ప్లానింగ్ కమాండ్ కూడా ఉంది. ఇలాంటి చోట భారత వాయుసేన దాడి చేసి పాక్ నైతిక స్థైర్యాన్ని తుత్తునీరు చేసింది. రావల్పిండిలోని నూర్ఖాన్ వైమానిక స్థావరంపై దాడికి సంబంధించిన ప్లానింగ్ను ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ స్వయంగా పర్యవేక్షించారట. ఆయన ప్లానింగ్కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు సమాచారం. ఈ దాడికి వ్యూహాన్ని అమలు చేయటానికి అవసరమైన పైలట్లను ఏపీ సింగ్ స్వయంగా ఎంపిక చేశారు. ఇక దాడికి సంబంధించిన నియమ నిబంధనలు వారికి స్పష్టంగా వెల్లడించి దాడికి పంపారట. శనివారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో పాక్ సైనిక నగరమైన రావల్పిండి పేలుళ్లతో కంపించిపోయింది. క్షిపణులు, విమానాల హోరుతో అక్కడున్నవారు కంపించిపోయారు. ఇక్కడ మొత్తం 3 ప్రదేశాలపై భారత క్షిపణులు, డ్రోన్లు విరుచుకుపడినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని ఆంగ్ల వార్తా సంస్థ రాయిటర్స్ కథనంలో పేర్కొంది. 2 భవనాల పైకప్పులు, ఓ రీఫ్యూయలర్ ట్యాంకర్ హ్యాంగర్ను క్షిపణులు తాకినట్టు చెబుతున్నారు. ఆ సమయంలో అక్కడి విమానం గాల్లో ఉందని అంటున్నారు. ఈ దాడి జరిగిన ప్రదేశానికి పాక్ న్యూక్లియర్ ప్లానింగ్ విభాగం కేవలం మైలు దూరం మాత్రమే ఉంది. భారత వాయుసేన ఈ దాడికి బ్రహ్మోస్ క్షిపణిని వినియోగించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడి తీవ్రతకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బంకర్లో 3 గంటల పాటు తలదాచుకోవాల్సి వచ్చిందట. ప్రస్తుతం ఆయన అధికారిక నివాసాన్ని కూడా ఓ సేఫ్ హౌస్కు మార్చుకోవాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతోంది.